హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే మనకి ఛానల్ మానిటైజ్ అవ్వకుండానే మనకి అమౌంట్ ఎంత వస్తుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి అయితే మాత్రం నేను ఒక యూట్యూబ్లో సెర్చ్ చేశాను. అది మీకు కూడా చూపిస్తాను చూడండి. అంటే మనం మానిటైజ్ అవ్వకముందే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది మాత్రం అందులో తెలుస్తుంది. కానీ అది కన్ఫర్మ్ అంటూ లేదు. అంటే మన వాచ్ అవర్స్ పెరిగినప్పుడు అది పెరుగుద్ది, తగ్గినప్పుడు తగ్గద్దు. ఇది కూడా ఇంచుమించుగా ఏంటంటారు, మనం షేర్స్ పెట్టుబడి పెడతాం కదా, షేర్స్ పెట్టుబడి పెడితే ఒకసారి తరుగుతాయి ఆ టైప్ అనమాట. అలాగే నా వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం అయితే చెప్తాను. మనం మానిటైజ్ అవ్వకుండా మనకి అమౌంట్ ఎంత వస్తుందో చెక్ చేయడానికి అయితే ఇందులో అయితే క్లారిటీగా చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంత రన్నింగ్ ఉన్నప్పుడు ఇది ఇంత అమౌంట్ అయితే వస్తుంది అనమాట. అది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి కంపల్సరీ, ప్రతి ఒక్కరు కూడా. మనం మామూలుగా యథావిధిగా మన మొబైల్లోకి ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిపోతాం. ప్లే స్టోర్లోకి వెళ్ళి అందులో మనం వైటీ టూల్ అనేది కొట్టాలన్నమాట. వైటీ టూల్ అని కొట్టగానే సెర్చ్ చేయగా యాప్ అయితే మనకు డైరెక్ట్ అయితే అందులో వస్తుంది. చూసారా, అది మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, చూసారా, అది ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసి చూసారు కదా, ఓపెన్ చేయగానే ఫస్ట్ చూసారు, నేను మామూలుగా ముందు చేసి అయితే ఉంచుకున్నాను కాబట్టి నా అమౌంట్ అది ఒకసారి చూపిస్తుంది. అది ఎలాగా ఏంటనేది ఒకసారి చూపిస్తాను చూడండి. నాకు చూసారు, నాది ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఏంటనేది అన్నీ వచ్చేసినాయి. మీకు ఎలాగంటే అది ఫస్ట్ మళ్ళీ మనం డౌన్లోడ్ చేసి అయితే ఉంచుకున్నాం కదా, పక్కన పెట్టేసి మళ్ళీ మన ఛానల్కి అయితే వెళ్ళిపోవచ్చు. మామూలుగా మన ఛానల్కి వెళ్ళి చూసారు కదా, ఇలా డైరెక్ట్ మన ఛానల్కి అయితే మామూలుగా మన యూట్యూబ్లోకి వెళ్ళిపోయి మన ఛానల్కి మన వీడియోస్ తీసుకుందాం. మన వీడియోస్ తీసుకుని తర్వాత అది మామూలుగా మనం చూసారు కదా, ఇప్పుడు మన ఛానల్ మీద క్లిక్ చేద్దాం. మన ఛానల్ మీద క్లిక్ చేయగా మన వీడియోస్ వస్తాయి కదా, మన వీడియోస్ క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్ మీద పైన క్లిక్ చేస్తే స్విచ్ ఆఫ్ గూగుల్ అకౌంట్ అని కూడా వచ్చింది. చివరిని పెన్నతోటి గుర్తు ఉంది కదండి, పెన్నతోటి గీసి అది దాన్ని అయితే క్లిక్ చేయగానే అలాగ వస్తుంది. అందులో మధ్యలోది లాస్ట్ పెన్తో కూర్చుని అది క్లిక్ చేయగానే ఛానల్ యూఆర్ఎల్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే ఇలాగైతే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత అది కాపీ ఇప్పుడు మనం అది కాపీ చేసుకుని ఉంచుకున్నాం కదా, వైటీ టూలోకి వచ్చేసి పైన చూసారు కదా, ఛానల్ వీడియో ఎంటర్ యూఆర్ఎల్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయగానే కాపీ దాని మీదకి పేస్ట్ అయితే వస్తుంది అనమాట. అప్పుడు పక్కన గో అని వచ్చింది కదా, గో ఆప్షన్ మీద కొట్టగానే చూసారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ అన్నీ వస్తున్నాయి. ఆ వ్యూస్ అది కింద చూసారా, ఆ వ్యూస్ అవి ఉన్నాయి చూసారా. మన వ్యూస్ అయితే ఎన్ని అయితే ఉన్నాయో అదే డాలర్లో క్లిక్ చేసి రోజుకి వచ్చేసి $1 వీడియోకి వచ్చేసి పర్ డే నాకు పర్ డే $1 అయితే పడుతుంది. చూసారా, 3,908 అది డాలర్లో. అవి మనం క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుంటే ఎంత అమౌంట్ ఏంటి అనేది వచ్చేస్తుంది అన్నమాట. రూపాయల్లో వస్తుంది, ఈ డాలర్లు అనమాట. అవి మనం క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి. అది ఎలా కూడా నేను చూపిస్తాను, చూసుకోండి. చూసారు కదా, మొత్తం నా ఛానల్ అనమాట. అది నా సబ్స్క్రైబర్స్, నా వ్యూస్, డాలర్స్. రోజుకు నాకు ఒక వీడియోకి వస్తే $1 చెప్పని పడింది అనమాట. దాన్ని బట్టి ఇంకా మనం గూగుల్లోకి వెళ్ళిపోయాం. అది $3,098 అని కొట్టాం కదా, కొట్టగానే దాని రూపీస్లో ఎలాగో చూపిస్తుందో చూడండి మొత్తం. అలా మీరు కూడా తెలుసుకోవచ్చు అంటే మనం మానిటైజ్ అవ్వక్కర్లేదు. మానిటైజ్ అవ్వకుండానే అమౌంట్ చూసుకోవడానికి ఇది ఒక ట్రిక్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ కాదు, మన డాలర్స్ పెరిగితే అది పెరుగుద్ది, తగ్గితే తగ్గచ్చు. అంటే షేర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం కదా, ఇంచుమించుగా అలాగనమాట. ఇప్పుడు చూసారా, నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నేను 3,098 కొట్టాను. ఎంత అమౌంట్ వచ్చిందో చూసారా. నిజంగా అంత అమౌంట్ వస్తే ఇంకా హ్యాపీయే కదా ఫ్రెండ్స్. నిజంగా ఇదండి నేను ఈ మధ్య తెలుసుకున్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇగోండి నా అమౌంట్ $3,39,924.87 వచ్చిందనమాట రూపాయల్లో. డాలర్స్ $3,908 కొడితే ఇంత అమౌంట్ చూపిస్తుంది. అదనమాట. మీరు కూడా కావాలంటే ట్రై చేసి చూడండి. నిజంగా మన ఎంత వరకు అమౌంట్ వెళ్తుంది, ఎలాగ అవుతుంది ఏంటనేది మొత్తం క్లారిటీ అయితే వస్తుందా. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను వేరే ఛానల్లో కొంతమంది చూసి చేశాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నాకు మానిటైజేషన్ తగ్గిపోయింది అంటే ఒక కామెడీ వల్ల మానిటైజేషన్ తగ్గిపోయింది, నా డాలర్స్ కూడా పడిపోయినాయి. అది కూడా మీకు కావాలంటే పెడతాను చూడండి. అది కూడా ఈ మధ్య రీసెంట్గా అది ముందుగా తీసి ఉంచుకొని మీకు పెడదామని ఈలోపు ఇది పడిపోవడంతో అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పేది ఏంటి ఫ్రెండ్స్, ఎవరి వీడియోస్ కూడా మీరు పెట్టద్దు, మీ సొంత ఓన్ వీడియోసే పెట్టండి. ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. అలాగే సాధ్యమైనంత లైవ్ చేయండి. నా లైవ్ ఇప్పుడు స్ట్రైక్లో పడతాను, లైవ్ చేయడానికి కూడా అవ్వట్లేదు. మీరు మాత్రం ట్రై చేయండి, వ్యూస్ బాగా వస్తాయి. ఓకేనా. ఎంత లైవ్లో ఎక్కువ మంది వస్తూ ఉంటే మనకు అంత తొందరగా వాచ్ అవర్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే లాంగ్ వీడియోస్ కూడా వాచ్ అవర్స్ పెరుగుతాయి. షార్ట్స్ ఏం పెరగవు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, షార్ట్స్లో అయితే మాత్రం పని పెట్టుకోకండి. నేను అంతా దెబ్బ తినేసాను, మీకు ముందుగా చెప్తాను, మీరైనా మేలుకోండి. ఇంకా నేను ఇది పెట్టడానికి ఇదే కారణం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.
ఇప్పుడు లాంగ్ వీడియో ఇప్పుడు కూడా పెడతాను చెప్పాను కదండి. చూడండి ఇప్పుడు నాకు మానిటైజ్ మొత్తం పడిపోయింది. మానిటైజ్ మొత్తం పడిపోయింది చూసారా. నాకు ఎన్ని డాలర్లు చూపిస్తుందో ఒకసారి చూసేద్దాం. ఐటీ2కి వెళ్ళి అంటే మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఇప్పుడు కూడా ఎంత చూపిస్తుందో చూద్దాం రండి ఒకసారి. మీ గురించి మళ్ళీ చెక్ చేసి మళ్ళీ పెట్టాను అనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి. ఐటీ2కి వెళ్ళి ఇది ముందు నా ఛానల్కి వెళ్ళి మామూలుగా నాకు లింక్ చేసి కాపీ చేసి అది మళ్ళీ ఐటీ2లో పేస్ట్ చేశాను. పేస్ట్ చేయగానే చూసారా నా సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి నాకు చూసారా ఏకంగా ఎన్ని డాలర్స్, $4,038 అంటే చూసుకోండి. పర్ డే $1 చెప్పిన, అదే ఒక వీడియోకి $1 చెప్పిన ఎంత చూపిస్తుందో. అవన్నీ చూసారా 4,023 సబ్స్క్రైబర్స్. మొత్తం అన్ని యాస్టీజ్ మానిటైజ్ అవ్వకపోయినా వ్యూస్ అని పడిపోయినా అమౌంట్ మాత్రం ఇంకా ఎక్కువగా చూపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది నాకే వింతగా ఉంది, మీకు చూపించాలని మీ గురించి నేను చూసే అనమాట ఎలా ఉంటుందని. నిజంగా అలాగుంటే మనకు మానిటైజ్ అవ్వగానే అమౌంట్ రావాలి కదా, అంత అమౌంట్ చూపిస్తేనే. కానీ ఎవరికి అలా రాదు కదా ఫ్రెండ్స్. అది చూడండి, చెక్ చేసుకోండి. ఇది నేను చెప్పేది నాకు తెలిసి ఇలా కంటిన్యూ అవుతూ అవ్వచ్చేమో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. కూడా నేను క్రోమ్లో కూడా డాలర్స్లో కొడుతుంటే ఎంత అమౌంట్ వస్తుందో చూడండి ఒకసారి. అవాక్ అనమాట నేను. ఓకే ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ.